మీరు చూస్తుంది శాంసంగ్ ఇన్వర్టర్ మోడల్ గల ఫ్రిడ్జ్ అండి ఇది. అయితే ఈ ఫ్రిడ్జ్ అనేది పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. కాకపోతే కస్టమర్ ఇంటి దగ్గర ఎర్త్ లేకపోవడం వల్ల అయితే పిడిగిపడి పీసీబీ బోర్డు అయితే ఖరాబ్ అయ్యిందండి, పాడైపోయింది అనమాట. ఒకసారి ఆ బోర్డు కూడా చూడండి. ఇదండి పీసీబీ బోర్డు, ఇది పవర్ అండి. ఇది కంపర్షన్కి ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేసి ఈ కంపర్షన్ అయితే రన్ చేస్తుంది అనమాట. అయితే ఇది మార్కెట్లో అనేది గ్యారెంటీ ఇవ్వట్లేదండి. పీసీబీ బోర్డులు ఎన్నాళ్ళు ఇచ్చేవాడు, ఇప్పుడు గ్యారెంటీ అవ్వట్లేదు. కస్టమర్ అయితే ఏదో విధంగా రన్ చేయండి అని చెప్పి ఇస్తే నేను కస్టమర్కి ఏమని చెప్పానంటే అండి, ఈ కంపర్షన్ అయితే తీసేసి ఈ పీసీబీ బోర్డు అయితే తీసేసి ఇదిగోండి ఇటువంటి కంపర్షన్ అనమాట. ఇది ఓన్లీ పీసీబీ బోర్డు మీద కాదండి, డైరెక్ట్గా ఓఎల్పి రిలేల ద్వారాగా రన్ అవుతుంది అనమాట. అంటే ఇన్వర్టర్ మోడల్ని తీసేసి నాన్ ఇన్వర్టర్గా కన్వర్ట్ చేస్తానండి నేను. అది ఏ విధంగా చేస్తాననేది మీరు ఈ వీడియోలో చూడండి. ఈ వైరింగ్ కిట్ అదంతా కూడా మారిపోతుంది అండి. ఈ వైరింగ్ కిట్ అంతా కూడా మారుతుంది. దీని వైరింగ్ ఏ విధంగా చేయాలి, ఈ కంపర్షన్ తీసి ఇటువంటి నాన్ ఇన్వర్టర్ కంపర్షన్ అనేది ఏ విధంగా చేయాలని చేస్తాను చూడండి. ముందైతే ఇది అవుట్పుట్ వాలండి, అంటే అవుట్పుట్, ఇది ఇన్పుట్ అనమాట. రెండు కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ అయితే కట్ చేశాను. ఇదైతే వెల్డింగ్ ఉంటుందండి, వెల్డింగ్తో పెట్టి మనం ఇది తీయాలన్నమాట. ఇది ఇటువంటి ఎల్పిజి గ్యాస్ ద్వారాగా మనం టార్చ్ కొట్టి ఈ విధంగా పెట్టి ఆ వెల్డింగ్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. చూడండి, నేను టార్చ్తో అయితే మాత్రం దాన్ని రిమూవ్ చేస్తున్నాను. చూసారు కదండి, నేను వెల్డింగ్ చేసాను ఉన్నది రిమూవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ కంపర్షన్ అయితే బయటికి తీసేద్దాము. బేస్మెంట్ అండి ఇవి 1 2 లోపల ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇటువైపు కూడా ఉంటుందండి. మొత్తం 4 కూడా తీసేస్తే మన కంపర్షన్ అయితే బయటకు వచ్చేస్తుందండి. ఇంకోండి 4 బోల్ట్లు చెప్పాను కదా, ఇక్కడ 4 బోల్ట్లు ఉంటాయని చెప్పి ఇవ్వండి తీసిస్తే ఈ విధంగా ఉంటాయన్నమాట. కంపర్షన్ అయితే మనం ఈ విధంగా బయట తీసివచ్చు అనమాట. కొంచెం ఇప్పుడే వెల్డింగ్ దగ్గర వేడిగా ఉంది కాబట్టి కొంచెం చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి బూటు 4 ఉంటాయి. ఇదిగోండి, ఈ బూట్స్ కూడా మనం కొత్త కంపర్షన్ అనేది పెట్టుకునేటప్పటికి ఇదంతా కూడా చాలా కొంచెం డస్ట్గా ఉంది కాబట్టి కొంచెం క్లీన్ చేసేసుకొని మళ్ళీ కంపర్షన్ పెట్టేటప్పుడు నీట్గా ఉంటుందండి. అయితే ఇదంతా ఒకసారి క్లీన్ చేసేద్దాం. చూసండి, మనం నీట్గా క్లీన్ చేస్తాం అనమాట. కొంచెం డ్రై లాగా ఉంది కదండి. ఇదంతా కూడా మనం వాటర్ సర్వీసింగ్లో అయితే క్లీన్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనం కంపర్షన్ అయితే కూర్చోబెట్టి చేయడం దాని గురించి నీట్గా అయితే చేసుకొని ఇలా నీట్గా ఉంటే మనం వర్క్ చేయడానికి కూడా చెయ్యాలనిపిస్తుంది అనమాట. నేనైతే మాత్రం ఇలాగ నీట్గా చేస్తున్నా కానీ వర్క్ చేయనండి. ఓకే, ఇప్పుడు అయితే మాత్రం మనం సిట్టింగ్ చేసుకుందాం. ఓకే అండి, కంపర్షన్ అయితే ముందుగా మనం ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇక్కడ కొత్త కంపర్షన్ ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పెట్టుకొని హోల్స్ అయినాయి, ఇక్కడ సెట్ అవుతుందో ఇక్కడ సెట్ అవుతుందో అనేది చూసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత బూట్స్ అయితే ఇవ్వండి, బూట్లు 4 కూడా ఈ విధంగా
పెట్టుకోవాలి. ఓకే, ఇటువైపు దానికి కూడా పెట్టేస్తున్నాను. 4 కూడా బూట్ అయితే పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత పొజిషన్లో కూర్చోబెట్టాడు మేము. ఈ విధంగా పొజిషన్లో కూర్చోబెట్టాలి. పెట్టేసుకున్న తర్వాత బోల్ట్లు అనేది సిట్టింగ్ చేసేయడమే. అది ఎంత టైట్గా కాకుండా నార్మల్ టైట్ వేసుకుంటే సిట్టింగ్ అయితే అయిపోయినట్టు. ఓకేనా? చూడండి, బోల్ట్లు అయితే టైట్ అయితే 4 కూడా చేసానండి. తర్వాత ఛార్జింగ్ కనెక్టర్ అయితే వెల్డింగ్ చేశాను. అవుటర్ లైన్కి కూడా వెల్డింగ్ అయితే చేశాను. ఇన్నర్ దానికి కూడా వెల్డింగ్ చేశానండి. ఈ వెల్డింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా నేను కార్డ్స్లో వదులుతాను చూడండి. తర్వాత వ్యాక్యూమ్ కూడా అయిపోయిందండి. గ్యాస్ కూడా ఎక్కించడం జరిగిపోయింది. ఈ గ్యాస్ ఛార్జింగ్ కూడా ఎలాగ ఎక్కించాలనేది కూడా నేను కార్డ్స్లో వదులుతాను చూడండి. తర్వాత మనకి ఫ్రిడ్జ్ లోపల నుంచి 4 వైర్లు అయితే వస్తాయండి ఇలాగా. తర్వాత మెయిన్స్ కార్డ్లో నుంచి కూడా 3 వైర్లు వస్తాయి. నేను ఈ వైర్లు దేనికని చెప్తాను చూడండి. ఫేసు, న్యూట్రల్, ఎర్త్, ఇది మెయిన్స్ కార్డ్ అండి. మెయిన్స్ కార్డ్ నుంచి మనం ప్లగ్ పెడతాం కదా, ఆ వైర్లు 3 వైర్లు అనమాట. ఈ 2 అనేది ఎర్త్ అండి, మన బాడీకి ఇచ్చుకుంటాం కదా, ఎర్త్ వైర్లు పక్కన పెట్టండి. ఇవి మనకి ఫ్రిడ్జ్ లోపల నుంచి వస్తాయి అన్నమాట. ఎందుకు వస్తాయి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇది థర్మల్ స్టార్టర్ అండి. థర్మల్ స్టార్టర్ నుంచి 2 వైర్లు వస్తాయి. అలాగే లైట్ అన్నమాట. ఇది లైట్ అండి. లైట్ కానీ 2 వైర్లు అంటే 4 వైర్లు ఇన్నర్లో నుంచి బయటకు వస్తాయి అన్నమాట. ఆ బయటకు వచ్చిన వైర్లే ఇవండి. ఇవి నేను మార్కింగ్ కోసం అయితే ఈ 2 లైట్ అన్నమాట. ఫేస్ న్యూట్రల్ అనేది ఇస్తే మీకు లైట్ అనేది వెలుగుతుంది. ఇది ఓఎల్పి రిలే దగ్గర కలెక్షన్ అయితే కలుపుతాం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడైతే కలుపుతాము. నేను ఓఎల్పి రిలే పెట్టిన తర్వాత కలెక్షన్స్ ఎలాగిస్తాననేది చెప్తాను చూడండి.